హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండబుల్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. ఈ అటుకుల పల్లి లడ్డూలు చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినొచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్, చాలా బాగుంటాయి. ఇవి ఇప్పుడు ఎలా చేసుడో చూద్దాం రండి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా ఉన్నాయో లడ్డు. ఏ రుచికరమైన లడ్డు మరి చూసేద్దామా రండి. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని వేయించుకోవాలి. సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు చక్కగా వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి ఇప్పుడు పక్కకెట్టేసుకుందాం. ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఎక్కువ మాడనివ్వద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి చక్కగా వేగాయి. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి ఒక 5-10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఎందుకంటే పొట్టు ఈజీగా ఊడిపోతుంది. వేయించి ఉంచుకున్న అటుకులు ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు చల్లపడ్డాయి కదా, పొట్టు అయితే చక్కగా ఊడిపోతుంది. ఇప్పుడు పొట్టు తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఊడిపోయిందో. పల్లీలు కూడా గ్రైండర్ పట్టుకోవాలి. రవ్వలాగా పట్టుకోవాలి, బాగా మెత్తగా పట్టుకోవద్దు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పల్లీ పౌడర్, అటుకుల పౌడరు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అవి రెండు బాగా కలపాలి. బాగా కలిసేటట్టు కలపాలి. బెల్లం 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నా నేను. ఎందుకంటే 1 కప్పు పల్లీలు, 1 కప్పు అటుకులు తీసుకున్నా కదా, అందుకని. ఇంకెక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు బెల్లం. నేనైతే 1.5 తీసుకుంటున్నా బెల్లం. 1 కప్పు వాటర్ పోసుకోవాలి. బెల్లం కరిగేలా ఊకే కలుపుతూ ఉండాలి. చూడండి బెల్లం చక్కగా కరిగింది. ఒక 2 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి. పాకం అవసరం లేదు దీనికి. బెల్లం చాలా చక్కగా మరిగింది. ఇప్పుడు ఇది దించి పక్కకెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత 1/2 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నా నేను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. చక్కగా వేగింది. ఇప్పుడు మనం బెల్లం కరిగించి ఉంచుకున్నది అందులో పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. అటుకుల పౌడరు, పల్లి పౌడర్ మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. బాగా కలపాలి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అట్లయితే మనకు లడ్డూలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే గిన్నెలో ఉంటే వేడి బాగా ఉంటుంది కాబట్టి వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. ఇప్పుడు చిన్న చిన్నగా కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. అలా రౌండ్గా వచ్చేలా అన్ని లడ్డూలు ఇలాగే రౌండ్గా చుట్టుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా రౌండ్గా అలా అన్నీ చేసుకోవాలి.
చూడండి లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో, రౌండ్గా సాఫ్ట్గా చాలా చక్కగా వచ్చినాయి లడ్డూలు అయితే. ఈ లడ్డూలతోని 3 లాభాలు ఉన్నాయి. టేస్ట్కి టేస్ట్, బలానికి బలం, హెల్దీకి హెల్దీ. చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతోని ట్రై చేస్తే చాలా చక్కగా కుదురుతాయి. తిన్న కొద్దీ తినాలనిపించే లడ్డు. వావ్, ఎంత చక్కగా వచ్చిందో చూడండి. చూసారా, నోరు ఊరించే లడ్డు రెడీ. ఈ లడ్డూలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి.